మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో గత 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం సరైన భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టిన రైస్ వాడుతున్నారంటూ మండిపడ్డారు. గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక ఎంఆర్ఓ, డీఎస్పీని కమిటీగా నియమించి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో గత 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీసం సరైన భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టిన రైస్ వాడుతున్నారంటూ మండిపడ్డారు. గతంలో పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సబ్ కలెక్టర్, ఆర్డీఓ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక ఎంఆర్ఓ, డీఎస్పీని కమిటీగా నియమించి నివేదిక ఇవ్వాలంటూ కలెక్టర్ ఆదేశించారు.